ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. రెండవ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 14వ వచనం వరకు. ఆ కాలమున తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమున జరిగెను. అందులో పేర్లు వ్రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలియ సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు పట్టణమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతియునైన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళెను. వారచట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించెను. మరియమ్మ తన చొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఏలయన వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారము మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను.
ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి పెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోకదూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ క్రీస్తు నేడు పుట్టెను. ఒక్క చేయన వాళ్ళందరూ క్రీస్తు నేడు పుట్టెను. అమెరికా దేశంలోనంట భార్యాభర్తలు పడుకునే ముందు భర్త అంటాడంట, గుడ్ నైట్ డార్లింగ్ అంటాడంట. పడుకునే ముందు గుడ్ నైట్ డార్లింగ్ అని అంటాడంట. ఇంగ్లాండ్ దేశంలో భార్యాభర్తలు పడుకునే ముందు స్వీట్ డ్రీమ్స్ డార్లింగ్ అంటాడంట. భారతదేశంలో ఏమంటారు? ఏమే గ్యాస్ కట్టావా, బయట లైట్ ఆర్పావా, గడి పెట్టావా? హల్లెలూయా. ఇక్కడ లేని వాళ్ళందరూ హల్లెలూయా. ఇక్కడ లేని వాళ్ళందరూ అక్కడే ఉంటారు, గడి దగ్గర, గ్యాస్ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ మాటలో శాంతికరుడైనటువంటి రాజు, ప్రిన్స్ ఆఫ్ పీస్, శాంతికరుడైనటువంటి రాజు ఏ రకమైనటువంటి శాంతిని ప్రభువు లోకానికి తీసుకొని వచ్చాడు, ఏ రకమైనటువంటి శాంతిని మానవాళి స్వీకరించింది, ఏ రకమైనటువంటి శాంతి కొరకు మానవాళి ప్రాకులాడుతుంది. ఈ ఆధునిక యుగంలో, ఈ ఆధునిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుడు ఎంత హెచ్చు స్థాయికి ఎదుగాడు అని చెప్పేసానంటే చాలా ఉన్నత స్థాయికి ఎదిగిపోయాడు. ఆలోచనలన్నీ కూడా ఉన్నతమైనవే, ఆలోచనలన్నీ కూడా ఉన్నతమైనవే. ఏది కావాలన్నా మనం మొబైల్లో ఆర్డర్ చేసి, కూరగాయలతో సహా వంటలు అన్నీ. కానీ ఈ రోజుల్లో మనిషికి కరువైంది శాంతి. శాంతి సమాధానాలు ఏ కుటుంబంలో కూడా లేవు. పర్వాలేదని అందరూ బాగున్నారని చెప్పేసి చెప్పుకుని తిరిగేవాళ్లే తప్ప ఏ కుటుంబంలో కూడా, ఏ తల్లిదండ్రులు కూడా, లేకపోతే ఏ భార్యాభర్తల మధ్యన సరైనటువంటి శాంతి సమాధానాలు లేవు. ఎందుకని? మరి ప్రభువు తెచ్చినటువంటి శాంతి ఏ రకమైంది, మన స్వీకరించినటువంటి శాంతి ఏ రకమైంది? అందుకని పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుడే మనిషిని వెతుకుతున్నాడు. మనిషి దేవుణ్ణి వెతకడం కాదు, మనిషి దేవుణ్ణి వెతకడం కాదు, దేవుడే మనిషిని వెతుకుతున్నాడు. ఆదాము పాపం చేసిన తర్వాత, ఆదాము నువ్వెక్కడా? కయ్యను పాపం చేసిన తర్వాత, ఆబేలును చంపిన తర్వాత, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా?
దేవుడే మనిషిని ఎత్తుకుతున్నాడు. అందుకనేనంట ఆది గ్రంథంలో మొదటి అధ్యాయాలలో 5 శాపాల్ని మనం చూస్తాం. ఆది కాండము 3వ అధ్యాయము 14వ వచనంలో మొదటి శాపం. మైకి తీసుకో. అప్పుడు దేవుడైన యావే యా సర్పముతో ఇట్లా నేను నీవు ఇంత పని చేసేదివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను. దేవుడు సర్పాన్ని శపిస్తున్నాడు. మొదటిది. రెండవది 4వ అధ్యాయము 11వ వచనం. నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరిచినది, ఈ భూమిపై నీవిక నిలువరాదు, నిన్ను శపించుచున్నాను. దేవుడు కయ్యూనుని శపిస్తున్నాడు. రెండవది. మూడవది 5:29. దేవుడు ఈ భూమిని శపించెను కావున. దేవుడు భూమిని శపిస్తున్నాడు. తర్వాత 9:25. కానాను దేశాన్ని దేవుడు శపిస్తున్నాడు. 4వ తర్వాత 3:17. ఆయన నరునితో ఇట్లా నేను. నరుణ్ణి శపిస్తున్నాడు. 5 శాపాలని మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? 5 శాపాల తర్వాత 5 ఆశీర్వాదాలు అబ్రహాముతో ప్రారంభిస్తున్నాడు. ఎందుకనంటే పేతురు అంటాడు కదా, పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ మాటలో, ప్రేమ సమస్త పాపములను కప్పివేయును. ప్రేమ పాపాల్ని కప్పివేస్తుందంట. దేవునికి మనిషి అంటే చాలా ఇష్టం కాబట్టి, దేవునికి దేవుడు మనిషి అంటే మనిషి దేవుని యొక్క ఆకారం, దేవుని యొక్క రూపంలో ఉన్నాడు కాబట్టి, మనిషి అంటే దేవునికి ఇష్టం కాబట్టి ఎన్ని పాపాలు చేసినా దేవుడు మనిషిని క్షమిస్తూనే ఉన్నాడు. అందుకని అబ్రహాముతోటి దేవుడు తన యొక్క ఆశీర్వాదాలని ఇస్తూ ఉన్నాడు. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 3 మాటల్లో 5 ఆశీర్వాదాలని మనం చదువుతాం. 5 సార్లు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అంటే దేవుడు శపించేవాడు కాదు. దేవుని యొక్క శాపం ఇప్పుడు ఒకవేళ కనుక శపిస్తే, ఇప్పుడు కనుక నిన్ను శపిస్తే మరుక్షణమే తల్లి ఎలాగునైతే వెంటనే తిట్టి తరువాత ప్రేమను ఎలాగైతే చూపిస్తుందో దేవుడు కూడా అంతే. దేవుడు 5 సార్లు అబ్రహాము ద్వారా మరల ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. 5 సార్లు మనం చదువుతాం. 5 ఆశీర్వాదాలు మీరు ఇంటికి వెళ్ళక చదవండి. 5 ఆశీర్వాదాలని మనం చదువుతాం. దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుడు శాపాల్ని ఆశీర్వాదాలుగా మారుస్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ చాలా ఉన్నతమైనటువంటిది. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనటువంటిది అని చెప్పేసానంటే పౌలు గారు అంటాడు, రోమిలకు రాసిన లెక్క 5వ అధ్యాయం 7-8 మాటల్లో, ఒక నీతిమంతుడు సాటి నీతిమంతుడు కోసం ప్రాణాలు త్యాగం చేయడేమో, ఒక సత్పురుషుడు బహుశా సాటి సత్పురుషుని కోసం ప్రాణత్యాగం చేయడం కోసం బహుశా ఆలోచన చేస్తాడేమో, కానీ దేవుడు మన స్థితి పాపపు స్థితి అయినా కూడా దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపి కోసం మరణించడం ఏంటి? అది కదా నిజమైనటువంటి ప్రేమ అంటే అని అంటాడు పౌలు గారు. కాబట్టి దేవుడు శాపాల్ని ఆశీర్వాదాలుగా మారుస్తున్నాడు. అందుకని ఈ ప్రపంచం నుండి అనేక రాజుల్ని మనం చూసాం. ఈ ప్రపంచం అనేక మంది రాజులను చూసింది. కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, క్రీస్తు పూర్వం కూడా అనేక మంది రాజుల్ని ప్రపంచం చూసిన చరిత్రలో మనం చూస్తాం. పుట్టినటువంటి పిల్లలు రాజులు అయ్యారు, కానీ రాజు శిశువు అవ్వడం ఒక యేసు ప్రభువు మాత్రమే. పుట్టినటువంటి శిశువులు రాజులు అయ్యారు, కానీ రాజు శిశువు అవ్వడం ఒక యేసు ప్రభు జీవితంలోనే. కాబట్టి ఈ లోకములో అనేక మంది రాజులు ఉన్నారు. కాబట్టి మనం చదువుతాం కదా, ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈ 9వ అధ్యాయము 6వ మాటలో, ఈ హిబ్రూ భాషలోనంట ఒక అధికారిగా, ఒక సైనిక అధ్యక్షుడుగా, లేక ఒక బలవంతుడుగా పిలుస్తారన్నమాట ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటే. దీన్ని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూస్తే యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము
13, 14 వచనాలు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13, 14. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13, 14. యెహోషువ యెరికో చెంతనున్నప్పుడు ఒకనాడు కనులెత్తి చూడగా ఎదుట ఒక మనుషుడు కనిపించెను. అతడు చేత కత్తి దూసి నిలబడి ఉండెను. యెహోషువ అతని సమీపించి, నీవు మా వాడవా లేక శత్రుపక్షం వాడవా అని అడిగెను. నేను యావే సైన్యమునకు నాయకుడుగునుగా ఇచ్చటికి వచ్చి తిని యావే యావే సైన్యములకు నాయకుడిగా, యావే సైన్యములకు నాయకుడుగా నేను ఇక్కడికి వచ్చాను. యూదులందరి ఆలోచన ఇదే. నేను యావే పక్షాన్ని నేను వచ్చా. ఖడ్గం పట్టుకున్నటువంటి ఒక ఆయన, బలం కలిగినటువంటి వాడు, యుద్ధం చేయడానికి ఒక ఆయన యెహోషువకి కనపడ్డాడు. యెహోషువ కనపడితే యెహోషువ అంటాడు కదా, నీవు మా పక్షాన ఉండడానికి వచ్చావా, మాతో కలిసి పోరాడడానికి నువ్వు వచ్చావా, లేకపోతే నీవు శత్రువుల పక్షం వాడువా అని చెప్పేశానంటే, నేను యావే పక్షమున వాడనని చెప్పేసి అన్న వెంటనే యెహోషువ నేలకు సాగిలపడతాడు. కాబట్టి ఇది ఈ యొక్క మాట యేసు ప్రభువును సూచిస్తుందన్నమాట. పాత నిబంధన, నూతన నిబంధన గ్రంథంలో రాబోయేటువంటి రక్షకుడు, రాబోయేటువంటి ప్రిన్స్, రాబోయేటువంటి శాంతికరుడైనటువంటి రాజుని ఇది సూచిస్తుంది. ఇది యెహోషువ గ్రంథంలో ఇది లిఖించబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే నేను యావే పక్షమున నేను వచ్చానని చెప్పేసి అన్నాడు, అప్పుడు ఈ యెహోషువ సాగిలపడి ప్రార్థన చేసినట్లుగా మనం చదువుతాం అక్కడ. ప్రియ స్నేహితులారా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో ఏళ్ళుగా శాంతి కొరకు వాళ్ళు తృష్ణ కలిగి ఉన్నారు, అశాంతితో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఏ రకమైనటువంటి శాంతి వారి జీవితంలో లేదు. ఎక్కడ ప్రశాంతంగా ఉన్నా అటుప్రక్క రాజ్యానికి చెందినటువంటి రాజు కానీ, ఇటుప్రక్క రాజ్యానికి చెందినటువంటి రాజు కానీ వచ్చి ఎప్పుడు వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోతాడో తెలియదు. కాబట్టి వారి యొక్క జీవితకాలం, అందుకని పరిశుద్ధ గ్రంథం నిండా మనం ఇవే చూస్తాం. ఎక్కడ కూడా వాళ్ళకి అది శాంతి అనేటువంటిది లేదు. అందుకని పాత నిబంధన గ్రంథంలో చాలా బాధాకరమైనటువంటి గాథ వాళ్ళది, బాధాకరమైనటువంటి చరిత్ర వాళ్ళది. బైబిల్ పుటల్లో కనుక పరిశీలన చేసి చూస్తే మనం కయీను తన సోదరుని చంపి పట్టణాలకి అధికారి అయ్యాడు. మానవుల పాపం వెనుక, మనిషి యొక్క ప్రయత్నం వెనుక, మనిషి యొక్క ఆధిపత్యం వెనకాల, మనిషి యొక్క మోసం వెనకాల, మనిషి వేరే వారిని నియంత్రించాలి అన్నటువంటి కోరిక వెనకాల ఏమి దాగి ఉంటాయో ఇవన్నీ కూడా రుజువు చేస్తున్నాయి. నేను ప్రక్కవాని మీద ఆధిపత్యం చెలాయించాలి, నాదే ప్రక్కవాని మీద పై చేయి కావాలి, దేనిలోనైనా ప్రక్కవాని మీద నాదే పై చేయి కావాలన్నటువంటి భావన మనందరికీ ఉంది. పాత నిబంధన గ్రంథం నుంచి కూడా ఇదే. అందుకని కయీను దేవునికి ఇష్టడైనటువంటి ఆబేలును చంపేసి పట్టణాలకి రాజు అయ్యాడు. తరువాత నీటి ప్రళయం, తరువాత బాబేలు యొక్క గోపురం యొక్క ఉదంతం, తరువాత అబ్రహాము లోతుల మధ్య తగాద, తరువాత యాకోబు యాసావుల మధ్య తగాద, తరువాత యోసేపుపై తన సోదరుల ద్వేషం చూపించారు, తరువాత ఈజిప్టులో ఇశ్రాయేలులు బానిసత్వం, ఫిలిస్టీయులు, కననీయులు, జెబూసీయులు, తరువాత ఎన్నో యుద్ధాలని మన పరిశుద్ధ గ్రంథంలోనే మనం చదువుతాం. దాని తర్వాత ప్రవక్తల గ్రంథాల్లో అస్సీరియా, తర్వాత బబులోనియా, తర్వాత గ్రీసు దేశం, తర్వాత రోము దేశాల యొక్క హింసని మనం చదువుతాం. కాంటెక్స్ట్ అది, సందర్భం అది. ఆ సందర్భములో వారు శాంతికరుడైనటువంటి రాజు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఏ రకమైనటువంటి శాంతి, ఏ రకమైనటువంటి శాంతి? యుద్ధాల్ని ఆపేటువంటి శాంత, లేకపోతే అంతర్గతంగా
మన మనస్సులో, మన ఎదలో, లేకపోతే మనం మోస్తున్నటువంటి కష్టాల్ని, లేకపోతే మన జీవితంలో ఉన్నటువంటి బాధల్ని తీసివేస్తే వచ్చేటువంటి శాంత, ఏ శాంతిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, ఏ శాంతి కొరకు వాళ్ళు ఎదురు చూశారు. ఇదంతా కూడా చీకట్టుకున్నాం. అందుకని యెషయా ప్రవక్త బోధించినంతగా ఏ ప్రవక్త కూడా బోధ చేయలే. యేసు ప్రభువు గురించి, వచ్చేటువంటి మెస్సయ్య గురించి, వచ్చేటువంటి రక్షకుడు గురించి యెషయా ప్రవక్త బోధించినంతగా ఏ ప్రవక్త కూడా బోధ చేయలే. ఆయన వస్తాడు, నూతన రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన వస్తాడు, శాంతినిస్తాడు, ఆయన వస్తాడు, శత్రు దుర్భేద్యాన్ని ఆయన విజయం సాధించగలుగుతాడు. ఈ రకంగా అనేక విధాలుగా యెషయా ప్రవక్త బోధ చేశాడు. అందుకని ఈ రోజున మొదటి పట్టణంలో మనం చదివాం 9వ అధ్యాయము 2-4 వచనాలు, 2 నుంచి 4 వచనాలు. చీకటిలో నడుచు జనులు, చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి, పెద్ద వెలుగు చూచిరి. చీకటిలో నడుచు జనులు, అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళు. అంధకారం అంటే ఏంటి? చీకటి అంటే ఏంటి? మన జీవితంలో చీకటి అనేటువంటిది ఉంటుంది, మన జీవితంలో అంధకారం ఉంటుంది. అంధకారము, చీకటి. అంధకారంలో ఉన్నటువంటి జనులు, చీకటిలో ఉన్నటువంటి జనులు, అది పాపం అనేటువంటి అంధకారం కావచ్చు, లేకపోతే బాధ అనేటువంటి అంధకారం కావచ్చు, సమస్యలు, లేకపోతే ఇబ్బందులు, ఇక్కట్లు, ఇరుకులు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అంధకారమే, ఒక రకమైనటువంటి చీకటే. చీకట్లో ఉన్నటువంటి జనులు గొప్ప వెలుగును చూచిరి అని చెప్పేసి మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంపిక చేసుకుని వీరిని శుద్ధి చేసి వీరికి శాంతిని, సమాధానాన్ని ఇచ్చి వీరి ద్వారా ఇతరులకి రక్షణని అందజేయాలని చెప్పేసి అనుకున్నాడు. దేవుని యొక్క ఆలోచన అది. వీరి ద్వారా వీరిని ఎంపిక చేసుకుని వీరి ద్వారా ఇతరుల్ని రక్షించాలి, వీరి ద్వారా ఇతరులకి సువార్తని అందించాలి అన్నటువంటి ఆలోచనతోటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంపిక చేసుకున్నాడు. కానీ వీళ్ళేమో దేవుడు మమ్మల్ని మాత్రమే ఎంపిక చేసుకున్నాడు, మేమే గొప్ప అన్నటువంటి ధోరణిలోకి వీళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఏ రకమైనటువంటి శాంతి? సాంఘిక పరమైనటువంటి శాంత? ఈజ్ ఇట్ పొలిటికల్ పీస్? సాంఘిక పరమైనటువంటి శాంత? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుతా, యుద్ధాలు ఆగిపోవాల, యుద్ధాలు భవిష్యత్తులో కూడా వస్తాయని చెప్పేసి యేసు ప్రభువు చెప్పాడు. అంటే సాంఘిక పరమైనటువంటి శాంతి కాదు ఆయన తెచ్చింది. సాంఘిక పరమైనటువంటి శాంతి కాదు ప్రభువు తెచ్చింది. లేకపోతే అంతర్గత ప్రశాంతతని యేసు ప్రభు తెచ్చాడని చెప్పేసానంటే, యేసు ప్రభు కలత చెందాడు, యేసు ప్రభు కష్టపడ్డాడు, యేసు ప్రభువు బాధపడ్డాడు, యేసు ప్రభు విలపించాడు, యేసు ప్రభు ఏడ్చాడు. కాబట్టి అంతర్గత ప్రశాంతత కాదు, ఇంకా ఏదో. లేకపోతే సంబంధాల సఖ్యత, తల్లిదండ్రుల మధ్య వైరం ఉంటే, భార్యాభర్తల మధ్య వైరం ఉంటే, కుటుంబంలో కనుక భేదాభిప్రాయాలు ఉంటే వారికి శాంతి సమాధానాలు ఇవ్వడానికి దేవుడు వచ్చాడని చెప్పేసి అన్నాడు. యేసు ప్రభువే చెబుతున్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 51 నుంచి, నేను శాంతిని ఇవ్వడానికి రాలేదు, నిప్పు పెట్టడానికి వచ్చానని చెప్పేసి యేసు ప్రభువు చెబుతున్నాడు. అంటే కుటుంబాల్లో శాంతిని ఇవ్వడానికి కాదు, అంతర్గత శాంతి కాదు, లేకపోతే సాంఘిక పరమైనటువంటి శాంతి కాదు, సంబంధాల సఖ్యత, ఈ రకమైనటువంటి శాంతి కూడా కాదు, ఇంకా ఏదో ఇట్స్ అల్టిమేట్. అది ఏంటి? మానవుడు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపేసుకున్నాడు పాపము ద్వారా. మనం చేసినటువంటి తప్పుల ద్వారా, మనం చేసినటువంటి పాపాల ద్వారా మనిషికి దేవునికి ఒక రకమైనటువంటి అగాధం అనేటువంటిది ఏర్పడింది, ఒక రకమైనటువంటి వెలితి అనేటువంటిది ఏర్పడింది. ఆ వెలితిని పూరించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆ శాంతి ఎలా ఉంటుందని చెప్పేసానంటే, ఈ యెషయా గ్రంథము
9వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి ఒకసారి. 6. మనకొక శిశువు జన్మించెను, మనకొక కుమారుని బడసితిమి, అతడు రాజ్యభార్యము వహించెను. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. 11వ అధ్యాయము 6వ వచనం. తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును, చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును, దూడయు కొదమ సింగమును కలిసి మేయును, చిన్న బాలుడు వానిని తోలికొని పోవును. ఇవి సాధ్యమా? ఇది ఈ రకమైనటువంటి శాంతిని ప్రభు తెచ్చాడు ఈ లోకంలోకి. ఏ రకమైనటువంటిది అని చెప్పేశానంటే, తోడేలు గొర్రె పిల్లతో, అంటే సాధారణంగా సాధువులుగా ఎవరికి కూడా హాని చేయకుండా, ఎవరి యొక్క మనసు నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా జీవించేటువంటి వారు ఎవరితో సహవాసం చేస్తారంట? తోడేలు స్వభావం కలిగినటువంటి వారితో సహవాసం చేస్తారంట. తోడేలు స్వభావం చెప్పేసానంటే ఎప్పుడు కూడా ప్రక్క వాళ్ళని వారితో కలిసి సహవాసం చేస్తారంట. యేసు ప్రభు ఆ రకమైనటువంటి శాంతిని తీసుకుని రావడానికి వచ్చాడు. తరువాతది చిరుతపులి మేకపిల్లతో కలిసి పరుండును. ఇంపాసిబుల్, అసలు జరగదు ఇది. కానీ యేసు ప్రభు తీసుకొచ్చినటువంటి శాంతి ఇదిగో ఈ రకమైనటువంటిది. చిరుతపులి స్వభావం కలిగినటువంటి వాడు, సాధు స్వభావం కలిగినటువంటి వాడు ఇద్దరూ కలిసి ఐక్యం అవుతారంట. చిన్నపిల్లవాడు సర్పంతో ఆడుకుంటాడంట. ఇవన్నీ కూడా ఇది చాలా కష్టతరమైనటువంటివి. కానీ యేసు ప్రభు తీసుకొచ్చినటువంటి శాంతి ఇదిగో ఇది. కాబట్టి ఆయన శాంతికరుడైనటువంటి రాజు అని చెప్పేసి అంటే హృదయాల్ని ఏలేటువంటి రాజు. ఎప్పుడైతే ఆయన హృదయాల్ని ఏలతాడో, ఎప్పుడైతే ఆయన మన హృదయాలలో వసిస్తాడో, ఎప్పుడైతే ఆయన మన హృదయాల్లో ఉంటాడో, మన బుద్ధి అనేటువంటిది, మన స్వభావం అనేటువంటిది ఆయన వలె మారుతుంది. అందుకని ఈ క్రిస్మస్ పండుగ అని చెప్పేసానంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి నక్షత్రాలు మనం చూస్తాం, కేకులు మనం చూస్తాం, తర్వాత బహుమతులు మనం చూస్తాం. కేకులు కూడా మనకి సందేశం చెబుతాయి. సందేశం ఏంటి? కేకు ఎన్ని ముక్కలైనా తీపిగానే ఉంటుంది, ఎన్ని ముక్కలు చేసిన తీగానే ఉంటుంది, తన యొక్క తీయదనం అనేటువంటిది పోదు. అదే మాదిరిగా క్రైస్తవుడు అనేటువంటి వాడు, దేవుని నమ్ముకున్నటువంటి వాడు, క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాడిలో ఉన్నటువంటి ఆ దైవ స్వభావం అనేటువంటిది పోదు. ఆ కోర్ సబ్స్టెన్స్ అనేటువంటిది అలాగే ఉంటుంది. తర్వాత బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, బహుమతులు ఇవ్వడం అని చెప్పేసారంటే నీలో ఉన్నటువంటి కనికరాన్ని ఇవ్వాలి, నీలో ఉన్నటువంటి జాలిని ఇతరులకు చూపించగలగాలి, నీలో ఉన్నటువంటి ప్రేమని ఇతరులకు ఇవ్వగలగాలి, ఇతరులకు చూపించగలగాలి. ఈ గుణాలు మనం ఇతరులకు ఇవ్వగలగాలి. ఇది నిజమైనటువంటి క్రిస్మస్ అని చెప్పేసానంటే. అందుకని ఇంగ్లీష్లో ఎన్కార్నేషన్ అని చెప్పేసి అంటారు. ఎన్కార్నేషన్ అని చెప్పేసానంటే యు హావ్ టు కాంటెక్స్చువలైజ్ యువర్ సెల్ఫ్. మనం యేసు ప్రభు ఎందుకని ఆయన పశువుల కొట్టంలో జన్మించాలి? ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో పౌలు గారు ఎంతో ఉన్నతంగా ఆయన గురించి చెబుతున్నాడు. మరి ఆ ఉన్నతంగా ఉన్నటువంటి ఆయన, దైవ కుమారుడైనటువంటి ఆయన పేదవాడికి ఎందుకు రావాలని చెప్పేసానంటే వీళ్ళని ఆయన స్థాయికి తీసుకుని వెళ్ళడానికి, మనల్ని ఆయన స్థాయికి తీసుకుని వెళ్ళడానికి, మనల్ని ఆయన స్థితిలో ఉంచడానికి దేవుడు మానవుడయ్యాడు. అదే మాదిరిగా మనం కూడా ఆయనలాగా సాటి వారిని మనం కూడా అర్థం చేసుకోగలగాలి. కాబట్టి శాంతికరుడైనటువంటి రాజు అని చెప్పేసానంటే ఆయన ఇచ్చినటువంటి శాంతిని, ఆయన మనం స్వీకరించినటువంటి శాంతి కనుక మనలో ఉంటే మనందరం కూడా ఆయన మాదిరిగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ లేని వాళ్ళందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఒక అత్త అంట వాళ్ళ కొడుక్కి ఫోన్ చేసిందంట. యారా బాబు ఎక్కడున్నావు?
మన కోళ్ళకి పక్షవాతం వచ్చింది, పెదాలేమో పైకి వెళ్ళిపోయినాయి, చేతులు జబ్బలేమో పైకి వెళ్ళిపోతున్నాయి, తలకాయ కూడా పక్కకి వంగిపోయింది. నువ్వు త్వరగా వస్తే ఆ ఇంజక్షన్ ఏదో ఉంటుందంట కదా, ఇంజక్షన్ చేస్తే త్వరగా రా బాబు అని చెప్పేసానంటే వాడన్నాడంట కూల్గా, అమ్మ నువ్వేమీ కంగారు పడకు, అది సెల్ఫీ తీసుకుంటుంది అన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా మందికి అర్థం కాలేదనుకుంటే అర్థమైన తర్వాత చెప్పండి, ఓకే. కాబట్టి యేసు ప్రభువు తీసుకొచ్చినటువంటి శాంతి కనుక మన హృదయంలో ఉంటే, మన జీవితాలలో ఉంటే, మన కుటుంబాలలో ఉంటే మనం కూడా క్రీస్తులు కాగలం. అందుకని మనం చదువుతున్నాం కదా, లూకా శుభవార్త 2వ అధ్యాయము 7వ వచనం. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని తొలిచూలు అంటే ప్రథమ పుత్రుడు. తొలిచూలు దేంట్లో తొలిచూలు? ఒకసారి కనుక మనం ధ్యానం చేస్తే నూతన ఇశ్రాయేలులో ప్రథమ సంతానం, పాపము చేయని వారిలో ప్రథమ సంతానం, మరణాన్ని గెలిచిన వారిలో ప్రథమ సంతానం. అందుకని పునీత పౌలు అంటాడు కొలసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనం. కొలసీలకు రాసిన లేఖ, క్రీస్తు అదృశ్యుడైన దేవుని ప్రత్యక్ష రూపము, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు, తొలుచూలు బిడ్డ. తర్వాత 18వ మాట, ఆయన తన శరీరముపై శ్రీసభను శిరస్సు సమస్తమును ఆయనే ప్రభువుటకు ఆయన ఆది నుండి సమస్తములో ఆయనే ప్రథముడు అంట. కాబట్టి తొలుచూలు బిడ్డ అంటే ఇది. తొలుచూలు బిడ్డ అంటే మనం ఏమనుకుంటాం, మొదటిసారి జన్మించిన వాడు. అంతేకాదు, మొదటిసారి జన్మించడమే కాదు, పాపము చేయనటువంటి వారిలో ప్రథముడు, మరణం గెలిచినటువంటి వారిలో ప్రథముడు, సమస్త సృష్టిలో ప్రథముడు, సమస్తములో ఆయనే ప్రథముడు. కాబట్టి తొలిచూలు బిడ్డ అంటే అటువంటి బిడ్డని మరియ తల్లి పశువుల కొట్టంలో కానీ ఎక్కడ పెట్టింది? కంటిన్యూ, ఇందాక చదవండి మరలా. లూకా 2:7. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలు, పశువుల తొట్టిలో పరుండబెట్టింది. పశువుల తొట్టులో ఏముంటుంది? యాక్చువల్గా ఏముంటుంది? మేత ఉంటుంది. పశువుల తొట్టులో అంటే సమస్త సృష్టికి ఈయన మేత కాబోతున్నాడు. అందుకని బెత్లెహేము అంటే అర్థం ఏంటి? హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల గృహము. ఎందుకు తొట్టిలో అంటే ప్రతి దాని వెనకాల కూడా ఎంత అద్భుతంగా ఈ సువార్తలు లిఖించబడ్డాయని చెప్పేసి చాలా గొప్పగా వ్రాయబడ్డాయి. అందుకని మత్తయి ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? యేసు ప్రభు. అందుకని క్రిబ్లో యెషాయి ముద్దు నుండి ఒక పిల్లక పుట్టును అంటే యెషయా గ్రంథం 11:1 అక్కడ మేము కాన్సెప్ట్ డిఫరెంట్గా పెట్టాం. దేవుడు మన జీవితంలో ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది, మన బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే అంత పచ్చగా ఉంటుంది అన్నమాట. అంత కూడా ఫ్లరిషింగ్, అంత పచ్చగా ఉంటుంది. ఒకవేళ కనుక దేవుడు మన జీవితంలో లేకపోతే ఎలా ఉంటాయి మన బ్రతుకులు? ఎడారిలాగా ఉంటాయి. ఎడారిలాగా ఉంటామంటే ఏదో రాజస్థాన్లో ఉన్నటువంటి ఇసుకలా కాదు. చాలామంది అంటూ ఉంటారు కదా, ఏ అమ్మ ఏడుస్తున్నావు, చాలా బాధపడుతున్నావు ఏంటని. ఏముందిలే అప్ప, నా బతుకు ఎడారి అయిపోయిందని అంట కదా. ఎడారి అయిపోయిందంటే ఏంటి? ఎక్కలేని తలకాయ నొప్పులన్నీ కూడా నాకే ఉన్నాయని, ఎక్కలేని తలకాయ నొప్పులన్నీ కూడా నాకే ఉన్నాయని అర్థం. కాబట్టి ప్రతిదాని, అందుకని మత్తయి సువార్తలో మనం చదువుతాం, ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు వరకు ఆ జీనియాలజీ 1వ అధ్యాయంలో మనం చదువు ఆదాము దగ్గర నుంచి రాసుకొస్తాడు. లోకలో మనం అబ్రహాము దగ్గర నుంచి జీనియాలజీని చదువుతాం. యోహాను ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు? ఆదిలో వాక్కు ఉండెను,
అక్కడి నుంచి నరుక్కొచ్చాడు. ఆదాము కంటే ముందు నుంచి తీసుకొచ్చాడు మాట యేసు ప్రభువుని. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రతి మాట కూడా చాలా లోతైనటువంటి భావాలు కలిగి ఉన్నాయి. ఇక్కడ తొట్టెలో పరుండబెట్టిన, ఎందుకని తొట్టెలోనే పరుండబెట్టాలి, ఒళ్ళో పెట్టుకోవచ్చు కదా. అందుకని బెత్లెహేము అని చెప్పేసానంటే రొట్టెల గృహం, హౌస్ ఆఫ్ బ్రెడ్. తొట్టెలు ఎందుకు పెట్టి, ఆయన సమస్త సృష్టికి మేత కాబోతున్నాడు కాబట్టి. ఎలా మేత దివ్య సత్ప్రసాద రూపంలో మనందరూ కూడా ఆహారం కాబోతున్నాడు కాబట్టి ఆమె తొట్టెలో పరుండబెట్టింది. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ విన్నటువంటి ఈ వాక్యాల ప్రకారం శాంతికరుడైనటువంటి రాజు, తర్వాత లూకా సువార్తలో విన్నటువంటి ఈ మాటలను బట్టి మన జీవితానికి దేవుడు ఈ రోజున మనకి ఏ రకమైనటువంటి సందేశాన్ని మనకి దేవుడు ఇస్తున్నాడు, ఏం సందేశం ఇస్తున్నాడని చెప్పేసానంటే, ఆయనలాగా మనం మారాలి, ఆయన వలె మనం జీవించాలి. ఎలాగైతే ప్రభువు అభాగ్యుల వైపు, తర్వాత పాపులతో కలిసి భుజించాడో, ఎలాగైతే మనం 4 సువార్తలు చూస్తే ఆయన చూపించినటువంటి కనికరం చాలా అమోఘమైంది, చాలా ఉన్నతం, చాలా గొప్పగా ఆయన వ్యక్తపరిచాడు. ఆయనలాగా మనం చూపించలేం, కానీ మన ప్రయత్నం చేయగలం. కాబట్టి ఆయనలాగా మనం కూడా ఉండగలగాలన్నదే దేవుని యొక్క కోరిక. దేవుడు మన నుంచి కోరుకునేది అదే. అందుకని దేవుడిది కాంది మన దగ్గర ఒకటి ఉంది. మన దగ్గర ఉన్నవన్నీ కూడా దేవుడివే, మన దగ్గర ఉన్నవన్నీ కూడా అన్ని దేవుడివే, కానీ ఒకటే దేవుడిది కాదు. ఒక్క చిన్న వాళ్ళందరూ హల్లెలూయా, ఒక్క చిన్న వాళ్ళందరూ హల్లెలూయా. ఆ మిక్సీ జోక్ మళ్ళీ చెప్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. భర్త అంటే భార్యకి బాగా అనుమానం, బాగా అనుమానం, మామూలు అనుమానం కాదు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక కన్ను ఆయన మీదే ఉంచుద్ది. ఒక రోజున చాలా కష్టం మీద పాపం వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళవలసి వచ్చింది. ఒక వారం రోజులు ట్రిప్పు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళింది, పొద్దున్నే ఫోన్ చేసింది. వెళ్ళిన వెంటనే వెళ్తుంది కానీ ఫోన్ చేసింది, ఏమండి ఎక్కడున్నారని. ఇంకెక్కడ ఉంటాను, ఇంట్లోనే చచ్చారు అన్నాడు. ఎక్కడున్నాను, ఇంట్లోనే ఉన్నాను, ఒకసారి కిచెన్లోకి వెళ్ళండి అన్నది. కిచెన్లోకి వెళ్ళిన తర్వాత మిక్సీ ఆన్ చేయండి అన్నది. మిక్సీ ఆన్ చేసి కిర్రమంది. మా ఆయన పర్లా ఇంట్లోనే ఉన్నాడు. మధ్యాహ్నం ఫోన్ చేసింది, మరలా సేమ్. సాయంత్రం ఫోన్ చేసింది, మరలా సేమ్. వారం రోజులు అయిపోయింది, మరలా ఆమె ఇంటికి తిరిగి వచ్చింది అన్నమాట. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ఆయన కనపడలా. వాళ్ళ పిల్లోడిని అడిగిందంటే, యారా మీ నాన్న ఎక్కడ ఉన్నాడంటే, ఏమో మమ్మీ తెలియదు మమ్మీ, వారం రోజుల నుంచి మిక్సీ సంచిలో పెట్టి తిరుగుతున్నాడు అన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దగ్గర ఉన్నవన్నీ కూడా దేవునివే, కానీ ఒకటి దేవునిది కాదు, అది ప్యూర్లీ మందే. ఏంటది? బుద్ధి. మన బుద్ధి, మన క్యారెక్టర్ దేవుడిది కాదు. దేవుడి క్యారెక్టర్ కనుక మన దగ్గర ఉంటే మనం దేవుడికి లాగా ఉంటాం. అందుకని యోబుతోటి సైతాను పందెం కట్టిన తర్వాత మన యోబు గ్రంథంలో మనం చదువుతాం కదా, ఎక్కడుందంట దెయ్యం ఇది, సైతాన్ అనేటువంటిది. ఎక్కడున్నామని చెప్పేసినట్టు ఇప్పుడే ఎక్కడ తిరిగి వస్తుందంట, ఇటు అటుది, ఎక్కడ భూలోకంలో ఇటు అటు తిరిగి వస్తున్నాను ప్రభు అని చెప్పేసి. సైతాన్లు ఎక్కడ ఉండరు, ఇంట్లోనే ఉంటారు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఎక్కడ ఉండరు, మన్నట్టింట్లోనే ఉంటారు. సైతాన్లు ఎక్కడ ఉంటారు. కాబట్టి దెయ్యం అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు. దెయ్యం అని చెప్పేసి. దెయ్యం లేదు, మనమే దెయ్యాలు. అందుకని చూడండి, ఏ జంతువు నడిచినా గడ్డి సాగుతాం, మనిషి నడితే గడ్డి చచ్చిపోతాయి. హల్లెలూయా. నరుడు నిలువెత్తు విషం మాట. కాబట్టి మన దగ్గర దేవునిది కాదంటే ఏదైనా ఉందని చెప్పేసినట్టే బుద్ధి. ఆ బుద్ధిని మనం మార్చుకున్న రోజే మనకి నిజమైనటువంటి క్రిస్మస్.
బుద్ధి మారకపోతే మనకి ఎన్ని పండుగలు వచ్చినా, ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా మనం ఎక్కడో, అందుకని వేమన్ అంటాడు కదా, ఎలుగుతోలు ఏడాది కాలం ఉతికినా నలుపే కానీ తెలుపు రాదు. మనం అలాగే ఉంటాం. ఎన్ని మేకప్లు వేసినా, ఎన్ని క్రీములు రాసినా అలాగే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ రోజున యేసు ప్రభు తెచ్చినటువంటి శాంతి, ఏం శాంతి అని చెప్పేశానంటే మనం విన్నాం కదా, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6వ మాట నుండి, తోడేలు గొర్రెపిల్ల, తర్వాత పిల్లవాడు సర్పం. ఇలాగ ఎప్పుడైతే ఐక్యతగా ఉంటామో, సఖ్యతగా ఉంటామో, ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కొదవ లేకుండా, అందరూ ఐక్యంగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఏముంటాయి? ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆ ఐక్యతనే యేసు ప్రభు ఈ లోకానికి తెచ్చిపెట్టాడు. కానీ మనం అప్పుడప్పుడు దాన్ని తోలనాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ పండుగ రోజున మన మనస్సుని మరలా నూతనీకరించుకొని దేవుని యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనం దైవికంగా ఎదుగుతామో అప్పుడే వచ్చేటువంటి నూతన సంవత్సరం కానివ్వండి, లేకపోతే ఈ పండుగ కానివ్వండి, అప్పుడే మనకి అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి దయగల దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవించాలని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. లోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్స్ అధికారంలో పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయి వారి నుండి లేచెను. పరలోకము ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కదలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరముకు ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరూ కూడా మమ్మలను ఎంతగానో ప్రేమిస్తూ, రక్షిస్తూ, కాపాడుతూ ప్రభువా ఉన్నటువంటి దేవాతి దేవా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అర్ధరాత్రి దివ్య బలి పూజ వేళలో ఈ యొక్క నిర్మల మాత విచారణ దేవాలయ ప్రాంగణములో భక్తి ప్రవర్తనలతో సమావేశమై ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చెప్పిన దీవించమని, ఆశీర్వదించమని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఎన్నో ప్రాంతాల నుంచి, ఎంతో దూరము నుంచి, గ్రామాల నుంచి నీ యొక్క బిడ్డలు నీ యొక్క జన్మదినాన్ని వేడుకగా జరుపుకోవాలని, ఈ యొక్క జన్మదినోత్సవం సందర్భముగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించమని మీకు సమర్పిస్తూ ఉన్నాను. వారి యొక్క జీవితాల్లో తోడు నీడగా ఉండమని చదువుతున్నటువంటి బిడ్డలకు, పూజ సహాయకులుగా ఉన్నటువంటి బిడ్డలను, యువకులను ఆశీర్వదించండి. వారి యొక్క చదువులో తోడు నీడగా ఉండండి. అదేవిధముగా ఎంతోమంది అనారోగ్యముతో ఉన్నటువంటి వారికి స్వస్థతలు దయచేయండి. అదేవిధముగా కుటుంబ జీవితం జీవిస్తూ నీ యొక్క సేవలో అనేక రకాలుగా సహకరిస్తూ ఉన్నటువంటి బిడ్డలను, కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి భార్య భర్తలను ఆశీర్వదించండి. వారి యొక్క దాంపత్య జీవితములో, వారి యొక్క గృహస్థ జీవితములో మంచి భార్యలుగా, మంచి భర్తలుగా జీవిస్తూ మీకు నిజమైనటువంటి సాక్షులుగా ఉండే భాగ్యం దయచేయండి. ఓ ప్రభువా, నీ యొక్క క్రిస్మస్ వేడుక మీరు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉండగా ప్రతి భార్య కూడా తన యొక్క భర్త నిమిత్తము త్యాగము చేస్తూ, తన యొక్క సంతోషాలను త్యాగము చేస్తూ, అదేవిధముగా ప్రతి భర్త కూడా వారి యొక్క జీవితంలో మీరు భాగస్వామిగా ఇచ్చినటువంటి భార్యకు త్యాగముతో, వారి ఎదుటి వారి యొక్క సంతోషముతో నీకు నిజమైనటువంటి సాక్షిగా ఉండే విధముగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని సమర్పిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, నిరుద్యోగులుగా ఉన్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి జీవితంలో తోడుగా ఉండి వారికి ఉపాధిని కల్పించి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా.
అదేవిధముగా ఈరోజు యొక్క దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లో మరిన్ని మేలులు దయచేయండి, వారికి ఉన్నటువంటి అవసరతలు తీర్చమని, వారి యొక్క మనవులను ఆలకించమని మీకు సమర్పిస్తూ ఉన్నాను. అదేవిధముగా ఈ యొక్క దివ్య బలి పూజ అనంతరము ఈ యొక్క బిడ్డలు వారి యొక్క ఇళ్ళలకు వెళుతూ ఉండగా వారికి ప్రయాణంలో తోడుగా ఉండండి, సురక్షితంగా వారి యొక్క ఇల్లులు చేరుకునే విధంగా ఆశీర్వదించమని మీకు సమర్పిస్తున్నాం. ఓ ప్రభువా, ఈ యొక్క ప్రాంగణములో సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరి మనస్సులు ఎరిగినటువంటి ప్రభువా, వారి కోరికలు తీర్చండి, అవసరాలు నెరవేర్చండి, సమస్యలు పరిష్కరించమని, అదేవిధముగా ఈ మనవులన్నిటినీ కూడా మా ప్రభువు మీ కుమారుడైన దివ్య బాల యేసు అతి శ్రేష్టమైన నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ససస గగగ ససస గగగ ససనిని పపమ మగగస దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆదీనువా, నా తనువును మనసును అర్పింపగా స్వీకరించుమా సర్వేశ్వరా. గురుకరముల ఈ బలి అర్పణ అందుకొనుము మా హృదయేశ్వరా. ఈ అప్పరసముల ఆత్మార్పణ దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆదీనుడనై జీవింపగా. సేబుల బాలక్రీస్తార్పణగా ప్రేమాదరముతో నా అర్పణ స్వీకరించి మరియయేసేపుల బాలక్రీస్తార్పణగా ప్రేమాదరముతో నా అర్పణ స్వీకరించి ఈ బలిలో క్రీస్తుని హృదయార్పణగా, ఈ బలిలో క్రీస్తుని హృదయార్పణగా, ఈ బలి సమర్పణ స్వీకరించు. స్వీకరించుమా సర్వేశ్వర సర్వేశ్వరా. గురుకరముల ఈ బలి అర్పణ అర్పణ అనురాగ హృదితో నన్ను స్వీకరించి నీలోనే నన్ను నిలుపుకోవయ్యా. స్వీకరించుమా సర్వేశ్వర సర్వేశ్వరా. గురుకరముల ఈ బలి అర్పణ అర్పణ అందుకొనుము మా హృదయేశ్వర. హృదయేశ్వరా. పరసముల ఆత్మార్పణ దీనుడనై దరి చేరితి దేవా, నీ ఆదీనుడనై జీవింపగా. మరియయేసేపుల బాలక్రీస్తార్పణగా
సగరిసా నీవే నిధియని పెన్నిది నీవని సన్నిధి చేరితిని ఓ నా ప్రియ ప్రభువా మరియయే సేబుల బాలక్రీస్తార్పణగా ప్రేమాదరముతో నా అర్పణ స్వీకరించి మరియయే సేబుల బాలక్రీస్తార్పణగా ప్రేమాదరముతో నా అర్పణ స్వీకరించి ఈ బలిలో క్రీస్తుని హృదయార్పణగా ఈ బలిలో క్రీస్తుని హృదయార్పణగా ఈ బలి సమర్పణ స్వీకరించు స్వీకరించుమా సర్వేశ్వర సర్వేశ్వర గురుకరముల ఈ బలి అర్పణ అర్పణ అందుకొనుము మా హృదయేశ్వర హృదయేశ్వర ఈ అప్పరసముల ఆత్మార్పణ దీనుడనై దరి చేరితి దేవా నీ ఆదీనుడనై జీవింపగా సగరిసా మరివే నిధియని పెన్నిది నీవని సన్నిధి చేరితిని ఓ నా ప్రియ ప్రభువా నీవే నిధియని పెన్నిది నీవని సన్నిధి చేరితిని ఓ నా ప్రియ ప్రభువా నీలోని నన్ను నిలుపుకోవయ్యా స్వీకరించుమా సర్వేశ్వర సర్వేశ్వర గురుకరముల ఈ బలి అర్పణ అర్పణ అందుకొనుము మా హృదయేశ్వర హృదయేశ్వర ఈ అప్పరసముల ఆత్మార్పణ దీనుడనై దరి చేరితి దేవా దీనుడనై జీవింపగా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామాస్తుల మహిమల కొరకును మన ప్రయాసముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయాసముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకొను అర్పణలు మీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక.
మానవ మాతృలమైన మేము క్రీస్తునందు మా దేవుడైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతనిని పోలి ఉందుముగాక. సర్వదా నీతో జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ నిత్య వాక్కు మనుష్యావతారమెత్తినను పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు కొత్త వెలుగయ్యను. తద్వారా మేము క్రీస్తునందు నిన్ను ప్రత్యక్షము. అంతుయే కాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వర, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. హోసన్నా 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 హోసన్నా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. హోసన్నా 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 హోసన్నా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడినున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ బాలయేసువా, మాలోకి వేం చేయండి. మీ పవిత్ర జన్మదినము లోకానికి చాటెదము. ఓ బాలయేసువా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ బాలయేసువా, మాలో వేం చేయండి. మీ పవిత్ర జన్మదినము లోకానికి చాటెదము. ఓ బాలయేసువా. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాములతోనూ ముఖ్యముగా పవిత్ర దేవమాత అయిన మరియమ్మతోనూ ధన్యులైన నీ అపోస్తలుతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సారస్ వారితోనూ సకల పుణ్యంతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను
మీ సేవకుడుకు మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియునే ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, మనుష్యావతారం ఎత్తినటువంటి దేవుడు దివ్య బాలయ స్వరూపములో మన మధ్యలో ఉండగా ఆ ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనను భక్తితో విశ్వాసముతో ప్రార్థించుతాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు ఎందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను.
అనుదినము బలి పూజయే కడరాత్రి జ్ఞాపకము. ఆలోచనలకు అందని పరమ రహస్యము అనుదినము బలి పూజయే కడరాత్రి జ్ఞాపకము. అప్పద్రాక్షారసములే అమరుని శరీర రక్తములై, అప్పద్రాక్షారసములే అమరుని శరీర రక్తములై, ఇలలో మనలను కరుణతో పోషించును. ఇదియే మన రక్షకుని అద్భుత విందు. స్వీకరించరారే క్రీస్తుని శాశ్వత పొందు. ఇదియే మన రక్షకుని అద్భుత విందు. అద్భుత విందు. స్వీకరించరారే క్రీస్తుని శాశ్వత పొందు. వైద్యులు ఇవ్వలేని దివ్యౌషధము భువి జనులందరికీ కల్వరి స్మరణాయాగము. వైద్యులు ఇవ్వలేని దివ్యౌషధము భువి జనులందరికీ కల్వరి స్మరణ